చెన్నై విమానాశ్రయం నుంచి 4 రోజుల తర్వాత సర్వీసులు ప్రారంభమైన పూర్తి స్థాయిలో విమానాలు నడవడం లేదు. ప్రస్తుతం జాతీయ సర్వీసులే సేవలందిస్తున్నాయి. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. వానలు వరదలు తగ్గుముఖం పట్టడంతో వారం రోజుల తర్వాత చెన్నై విమానాశ్రయం నుంచి ఇవాళ నుంచి సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా తొలుత ఇక్కడున్న పరిస్థితులను అంచనా వేసుకునే ఉద్దేశంతో స్థానికంగా దేశీయ సర్వీసులను మాత్రమే కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ విమానాలను ఇంకా ఇప్పటికీ నిర్వహించడం లేదు. కానీ ఈ ప్రాంతానికి అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు ప్రయాణికులు. కేవలం ఢిల్లీ, పోర్ట్ బ్లెయిర్ మాత్రమే ఇక్కడి నుంచి విమానాలను నడుపుతున్నారు. దాంతో ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు కోల్కతా కానీ, ముంబై కానీ, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వస్తున్న ప్రయాణికులు నిరాశగా ఎదురుతిరుగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లేందుకు ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారు కూడా కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేపు నుంచి, ఎల్లుండి నుంచి కానీ పూర్తి స్థాయిలో అంతర్జాతీయ సర్వీసులు తిరిగే అవకాశం ఉందా లేదా అనే విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన దగ్గర కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారి నుండి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఏంటి పరిస్థితి? యాక్చువల్గా 7వ తేదీ సాయంత్రం అండి నేను చెన్నై టు సెంట్ లూయిస్ బుక్ చేయించుకున్నాను. నేను ఇంకొక మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి 2 టికెట్లు ఉన్నాయి. సో రేపు 7వ తేదీ సాయంత్రం 9:15కు చెన్నై నుండి ముంబైకి వెళ్ళాలి. సో ఆ ఫ్లైట్ వచ్చి అన్సర్టన్గా ఉంది. వాళ్ళు ఇంతవరకు చెప్పడం లేదు. ఇంకా మోర్ దెన్ 36 అవర్స్ ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు ఆ ఫ్లైట్ నడుస్తుందా లేదా ఎలాంటి వివరం చెప్పడం లేదు. సో ఆ ఫ్లైట్ మిస్ అయితే నా టోటల్ ఇటనరీ చేంజ్ అయిపోతుంది. నేను వెళ్ళడం కష్టం అనమాట. సో దానికి ఇద్దరు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ బెంగళూరు నుండి కానీ ఎక్కడ నుండి చేయొచ్చు. సో అది బెంగళూరుకు ఫోన్ చేసి అడిగినప్పుడు వాళ్ళు లేదు, అక్కడ నుండి వేకెన్సీ లేవంటున్నారు. రెస్పాన్స్ లేదా మీకు? లేదండి, 2-3 రోజులుగా నేను కస్టమర్ కేర్కి ట్రై చేస్తున్నాను, అక్కడ నుండి రెస్పాన్సే లేదు నాకు. సో ఇవాళ నేరుగా వచ్చాను. దే ఆర్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. సో దాని గురించి అట్లీస్ట్ వాళ్ళు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ ఏం చేయాలి, ఎలా చేయగలరు అనే ఒక ఇది చెప్పడం లేదు. సో ఈ టికెట్ నేను ఇప్పుడు వేరే ఎయిర్లైన్స్లో వెళ్ళినా కానీ ఇది ఏమన్నా క్యాన్సిల్ అవుతుందా లేక ఇది కంటిన్యూ అవుతుందా, నేను ముంబైలో జాయిన్ కావచ్చు, అక్కడ చెక్ ఇన్ చేయొచ్చు అనే దానికి కూడా వాళ్ళు రెస్పాన్స్ సరిగా చెప్పడం లేదు. ఆన్సర్ కేవలం పరిమితమైన అంటే ఢిల్లీ, పోర్ట్ బ్లెయిర్ లాంటి దేశంలో ఉన్న ప్రాంతాలకు విమాన సర్వీసులు కొనసాగిస్తున్నప్పటికీ దేశంలోని మరిన్ని ప్రాంతాలకు ఇక్కడ నుంచి సేవలు కొనసాగడం లేదు. అదే స్థాయిలో అంతర్జాతీయ సర్వీసులను కూడా నిర్వహించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, పరిమితమైన అంటే ఢిల్లీ, పోర్ట్ బ్లెయిర్ లాంటి ప్రాంతాలకు కూడా కేవలం కొన్ని విమానాలు మాత్రమే, పూర్తి స్థాయిలో అధిక సంఖ్యలో విమాన సర్వీసులు లేకపోవడంతో ఇక్కడికి వస్తున్న ప్రయాణికులు టికెట్ల కోసం ఎదురు చూస్తూ ఎప్పుడెప్పుడు గమ్యస్థానానికి చేరుకుందామన్న ఆతృతలో టికెట్లు కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తుండడంతో ఇక్కడ పూర్తిగా ఎయిర్పోర్ట్ వద్ద, విమానాశ్రయం వద్ద రద్దీ నెలకొని ఉంది. పూర్తి స్థాయిలో దేశీయ సర్వీసులను కూడా పూర్తి స్థాయిలో నిర్వహించగలిగితే ఈ విమానాశ్రయం నుంచి కొంత సమస్యలు తీరుతాయన్న అభిప్రాయం ఇక్కడికి వస్తున్న ప్రయాణికులు వ్యక్తమవుతోంది. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి. భారీ వర్షాలు, చుట్టుముట్టిన వరద నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చెన్నై వాసులను ఆదుకునేందుకు ఆపన్న హస్తాలు ముందుకు వస్తున్నాయి. తిరుపతి మాజీ ఉద్యోగులు, ఎన్సీసీ క్యాడెట్లు తమ వంతు సహాయంగా భారీ స్థాయిలో ఆహారం, మందులు, నీళ్ల ప్యాకెట్లు, బిస్కెట్లు, చాక్లెట్లను వితరణగా అందించారు. తెల్లవారుజాము నుంచి కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా ఆహార పదార్థాలు తయారు చేశారు. అనంతరం వాటిని ప్యాక్ చేసి చెన్నైకు తరలించారు.